మార్కెట్ కి 1000 కోట్లు ఎలా ఉంటుందో తెలుగు సినిమా చూపించింది. ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా ఎక్కువ 1000 కోట్లు ఇచ్చిన ఇండస్ట్రీ కూడా మనదే. చరిత్ర సృష్టించాలన్న మనమే, తిరగ రాయాలన్న మనమే అంటూ చాటి చెప్పిన టాలీవుడ్ కు చుక్కెదురైంది. ఈ ఏడాది 1000 కోట్లు ఎలా మిస్ అయిందో చూద్దామా. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో వచ్చాడు. చిరంజీవి కనిపించలేదు. బాలకృష్ణ డిసెంబర్ 5న అఖండ 2తో వస్తున్నాడు. పాన్ ఇండియా హీరోల విషయానికొస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తే నిరాశ ఎదురైంది. ఎన్టీఆర్ వార్ 2తో వచ్చిన డిజాస్టర్ అయింది. అయినా ఈ సినిమా బాలీవుడ్ మూవీగా తెలుగులోకి డబ్ అయింది. ఇక డార్లింగ్ అల్లు అర్జున్ ఈ ఏడాది మొహం చాటేశారు. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్ 27న రిలీజ్ అయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన రాజాసాబ్ 2026 జనవరి 9న రిలీజ్ అవుతోంది. బాహుబలి 2 కల్కితో 1000 కోట్లు చూసిన ప్రభాస్ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేస్తూ హారర్ కామెడీని ఎంచుకున్నాడు. మరి ఈ జాన్రా 1000 కోట్లు టచ్ చేస్తుందో లేదో చూడాలి మరి. ఇక బన్నీ అయితే పుష్ప 2 తర్వాత 6 నెలలు గ్యాప్ తీసుకుని అట్లీ మూవీ మొదలుపెట్టాడు. భారీ విఎఫ్ఎక్స్ వర్క్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2026లో అయినా వస్తుందో లేదో తెలియడం లేదు. పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన స్టైలిష్ స్టార్ పై ఫ్యాన్స్ కు 1000 కోట్ల ఆశ ఉన్నా ఇప్పట్లో రిలీజ్ అయ్యేటట్టు కనిపించడం లేదు. బాక్సాఫీస్ ను 1000 కోట్లతో గెలవాలంటే అంత ఈజీ కాదు. పాన్ ఇండియాగా రిలీజ్ అయినా తెలుగులో ఎక్కువ వసూలు రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తే సరిపోదు. ముందు హిందీ ఆడియన్స్ ని మెప్పించి బాలీవుడ్ లో 200-300 కోట్లు దాటితేనే 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది. బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2 హిందీలో భారీ వసూలు రాబట్టడంతో 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈజీ అయింది. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా హీరో అయ్యాడు. RRR తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత వీళ్లు నటించిన సినిమాల కంటెంట్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో రాధేశ్యామ్, ఆదిపురుష్, గేమ్ చేంజర్, వార్ 2 హిందీలో డిజాస్టర్స్ అయ్యాయి. 1000 కోట్లకు దూరమయ్యాయి. నెక్స్ట్ 1000 కోట్ల సినిమా అంటే ఏ సినిమా అయితే తెలుగులో 200-300 కోట్లు రాబట్టి హిందీలో 200 కోట్లు తీసుకొచ్చి పాన్ ఇండియా హిట్ అవుతుందో ఆ సినిమా మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. రజనీకాంత్ కూలీ తంబేలకే నచ్చలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలీ 500 కోట్లు మాత్రమే చూసింది. ఇంతవరకు 1000 కోట్ల సినిమా లేని కాలీవుడ్ కూలీని నమ్ముకుంటే హ్యాండ్ ఇచ్చింది. అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా 2027నే రిలీజ్ అవుతుంది. ప్రభాస్, సందీప్ వంగ సినిమా స్పిరిట్ కు సూపర్ క్రేజ్ ఉన్నా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. ప్రభాస్ డేట్స్ ఇచ్చి పూర్తి చేసేసరికి 2027 వచ్చేస్తుంది. మరి ఈలోగా వచ్చే రాజాసాబ్, ఫౌజీతో ఏమైనా సత్తా చాటుతాడేమో చూడాలి మరి. ఈ ఏడాది తెలుగులో 1000 కోట్ల సినిమా లేకపోయినా 2026లో మాత్రం ఆశలున్నాయి. రామ్ చరణ్ పెద్ది, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీస్ హిట్ కావడమే కాదు, హిందీ ఆడియన్స్ కు నచ్చితే 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. పెద్ది మార్చి 27, ఎన్టీఆర్ మూవీ దసరాకు రానుంది. ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీతో రానున్నాడు. మరి 4 ఎన్ని చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరుతాయో చూడాలి మరి.